ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. 58వ దినము. 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు శ్రీ మల్లికేశ్వరుని అనుగ్రహ భాషణం. ఓం శ్రీ మల్లికేశ్వరాయ నమో నమః. ప్రేమ నిండిన మానవాత్మలకు శ్రీ మల్లికేశ్వరుని పరిపూర్ణమైన ఆశీస్సులు. ఈశ్వరాంశగా వెలికి వచ్చిన నేను మరొక విధమైన పనిని చేపట్టబోతాను. ఈ విశ్వంలో నా పని భిన్నమైనది. మానవ శిరసులలో నా పని అనేది వేరొక విధమైనది. కావున నేను అండంలోనూ పిండంలోనూ ఒకే విధంగా పనిచేయటం లేదు. దానికి గల కారణాన్ని తెలియజేస్తాను. శ్రీ మల్లికేశ్వరుడనైన నేను పూర్తిగా విభిన్నమైన తత్వాన్ని కలిగి ఉంటాను. ఈశ్వరాంశ అనే ఒక పాదరస కణము ఎక్కడ ఉన్ననో ఒకే విధమైన పనిని చేపట్టాలి అనేది ప్రకృతి నియమం. నేను ఆ విధంగా అయితే చేయలేను. ఎందుకంటే సంకోచం చెందే సమయాలలో నా తత్వము శక్తులు మారిపోతున్నవి. విస్తరించే సమయాల్లో వేరు విధమైన స్థితికి అవి చేరుతున్నవి. ఒక మానవ ఆత్మ కణముగా మారే సమయంలో నా తత్వము మారుతున్నట్లుగా నేను గ్రహించాను. ఈ బ్రహ్మాండంలో పరుచుకొని విస్తరించి పనిచేసినప్పుడు నా తత్వము శక్తులు మారిపోతున్నట్లుగా నేను తెలుసుకున్నాను. అంటే ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారంటే, సంకోచం చెందేదేంది ఆత్మకణం అది మనకు అర్థం కాదు కదా! అంటే మా మానవ శిరస్సుకొచ్చేటటికి చాలా వాళ్ళ శక్తులను తగ్గించుకొని చాలా చిన్నదైపోయి పరిమాణంలో వాళ్ళ శక్తులనన్నిటిని తగ్గించుకొని అంటే చిన్నదైపోతుందది. సంకోచం చెందడం అంటే అది. అప్పుడు కానీ మన తలలో దూరలేదది. ఆ అణువు. అదే బ్రహ్మాండంలో ఉంటే అక్కడ ఎంత శూన్యం ఉంటుందో, మన మెదడులో ఉండే శూన్యానికి అక్కడికి తేడా ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఇక్కడ గ్రావిటీ పవర్ ఎక్కువుంటుంది మన శరీరంలో. భూమి మీద ఉన్నాం కాబట్టి. అక్కడ బ్రహ్మాండంలో ఉన్నప్పుడు అది విస్తరణ చెందేది. మన తలలో కూడా విస్తరణ చెందినా, అక్కడి విస్తరణకు, ఇక్కడి విస్తరణకు చాలా చెప్తారు కదా! భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా అని. అదే తేడా ఉంటుంది. కాబట్టి సంకోచం చెందే సమయంలో ఈయన తత్వము, శక్తులు వేరే విధంగా, వ్యాకోచం అంటే విస్తరించే సమయంలో వేరే విధంగా ఉంటుంది అని వెంటనే మానవ ఆత్మకణం చెప్పారు. అంటే మానవ ఆత్మకణంలో సంకోచం బ్రహ్మాండంలో విస్తరించుకోవడం. వేరే వేరే విధంగా ఉంటుంది అంటున్నారు. బ్రహ్మాండంలో పరుచుకొని విస్తరించి పనిచేసేటప్పుడు నా తత్వము, శక్తులు మారిపోతున్నట్లుగా నేను తెలుసుకొన్నాను. వీటన్నిటినీ మీకు తెలియజేయాలని ప్రయత్నిస్తున్నాను. ఈశ్వరుని ఒక కణమై పాదరస అణువైన నేను ఈ విశ్వమంతటా పరుచుకొనియే పనిచేస్తూ ఉన్నాను. ఆ సమయంలో ఈశ్వరుని యొక్క మహాశక్తులను నేను అనుగ్రహిస్తూ ఉంటాను. ఈశ్వరుని కేంద్రంలోకి సులభంగా ప్రవేశించి నాకు అవసరమైన శక్తులను ఆకర్షించి పొందే వరమును నాకు ఈశ్వరుడు ప్రసాదించి ఉన్నాడు. అంటే సూర్యుని కేంద్రంలో ఏ ఈశ్వరుడైతే ఉన్నాడో ఆ కేంద్రంలోకి ఈయన ఈజీగా వెళ్ళిపోయి ఎప్పుడు కావాలంటే అప్పుడు తను శక్తులు తెచ్చుకోగలడట. ఆ వరం ఈయనకు ప్రాప్తించి ఉన్నది. నాకు మల్లికేశ్వర నామము ఎలా ఏర్పడింది? దాని అర్థం ఏమిటి? అని తెలుసుకొనండి. మల్లిక అనే పుష్పము శుద్ధ శ్వేత వర్ణంలో ఉండును. మంచి సుగంధము గల పుష్పము. ఆ విధంగానే నా పాదరస కణము కూడా అపూర్వమైన తెల్లని రంగు కలిగినది. ఇంకా ఉన్నతమైన సువాసనను కలిగి ఉన్నది. అతి కొద్ది ఈశ్వర కణములకే ఇటువంటి ఉన్నతమైన సువాసన ఉండును. వీటిలో నా కణము మొదటిది. మల్లి అనే పదానికి అతి సున్నితమైనది అనే అర్థం కలదు. కావున నా తత్వం అనేది అత్యంత సున్నితమైన శ్వేతవర్ణములో ఉండే చక్కని సువాసన కలిగినది అని తెలుసుకొనండి. ఈ విశ్వంలో ఒక అణువై వికసించి పనిచేసే నా తత్వము ఈ విధంగా అమరి ఉండును అని గ్రహించండి. అంటే పైన ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధంగా ఉంటుంది అని. ఒక మానవ ఆత్మలో కూడా నేను వికసించి విస్తరించే తత్వాన్ని కలిగి ఉన్నాను. అయితే నేను బంధింపబడే సమయంలో పూర్తిగా వేరు విధమైన తత్వాన్ని ఏర్పరుచుకుంటాను. అంటే ఈయన ఆహ్, తత్వాన్ని ఈయన మార్చేసుకొని అమర్చుకుంటాడు. ఎప్పుడు ఆహ్, ట్రాప్ అయ్యేటప్పుడు, బంధించబడేటప్పుడు. నన్ను బంధింపజేయుట అనేది అత్యంత కఠినమైన కార్యము. అత్యంత కఠినమైన తపస్సు చేసినప్పుడు మాత్రమే నేను ఒక మానవుని శిరస్సులో చెరబడగలను. అంటే కఠోరమైన తపస్సు చేసినప్పుడు ఎవరైతే చేస్తారో వాళ్ళ శిరస్సులో మాత్రమే ఈయన ఉంటాను. బందీ అవుతాను అంటున్నారు. లేదంటే ఈయన బందీ కాడు. నేను నా తత్వాన్ని మార్చుకున్నప్పుడు మాత్రమే మానవ శిరస్సులో ప్రవేశించగలను. ఎందుకంటే మానవుని కపాల ద్వారం గుండా నేను లోనికి ప్రవేశించలేను. నా సున్నితత్వము
కపాల ద్వారమును స్పృశించేందుకు ముందే వాయువుగా మారి కరిగిపోవును. ఎందుకంటే కపాల ద్వారం చాలా గట్టిగా ఉంటుంది. పెంకులాగా. కాబట్టి ఈయన మల్లె పువ్వంత సున్నితం. కాబట్టి దాని ద్వారా ఈయన వెళ్ళే లోపలే ఈయన కరిగిపోయి వాయువుగా మారిపోతారట. ఒక కణము వలె నేను అయితే లోపల ఈయన చేయాల్సిన పని వేరే ఉంది. అందువల్ల ఈయన గట్టిపడాలి, బందీ అవ్వాలి. అందుకే ఇంట్రొడక్షన్ ముందే చెప్తున్నారు. కాబట్టి గట్టిపడాలంటే వేరే పని జరగాలి. ఈయన తత్వాన్ని ఈయన మార్చుకోవాలి. ఒక కణం వలె నేను గట్టిపడాలి అనేది జరిగే పని కాదు. అయితే ఎవరైతే కఠోర తపస్సు ఆచరిస్తూ, శివుని ప్రార్థిస్తూ, దైవ కార్యాన్ని చేపట్టి ఉన్నారో, వారికై నేను ఒక పాదరస కణముగా మారి లోనికి ప్రవేశించవలసి ఉన్నది. అందువలన నేను మల్లిక వంటి సుగంధముగానే మారిపోయి, నాసిక ద్వారా లోనికి వెళ్ళి, ఉన్నతమైన ప్రాణవాయువులో కలిసిపోయి మానవ శిరస్సులో ప్రవేశిస్తాను. అలా లోపలికి వెళ్తారు స్వామి. నన్ను చెరపట్టే ఉష్ణ అణువుల ద్వారానే నేను గట్టిపడి ఒక కణముగా రూపొందుతాను. అంటే ఆ వాయువు రూపంలో నుండి ఈయన గట్టిపడి పాదరస కణంగా అవ్వాలంటే లోపల ఏ ఉష్ణ అణువులైతే ఈయనను బందీ చేస్తాయో వాటి హెల్ప్‌తోనే ఈయన గట్టి అవుతాడట. ఆ తర్వాత వాటి చేతనే బంధించబడతాడు. దైవ కార్యమునకు యుగమార్పు పని కోసము తమ తమ శరీరములను, ప్రాణమును, సంపాదించుకున్న సంపదలను దానముగా అందించే వారికి ఒక బహుమానంగా నేను వారి శిరస్సులలో బందీ అవుతాను. అంటే యాస్ ఎ గిఫ్ట్ ఆయన మన తలల్లో వస్తున్నాను అంటున్నారు. మంచి ప్రాణవాయువు 2 నాసికల ద్వారా సమానముగా, నెమ్మదిగా లోనికి ప్రవేశించే ఒక ఉన్నతమైన సమయంలో నేను నాసారంధ్రముల ద్వారా మల్లిక పుష్పము వంటి సుగంధము వలె చొచ్చుకొని శిరస్సులో ప్రవేశించి అటుపై ఘనీభవిస్తాను. అంటే ముందు ఎంటర్ అయ్యేటప్పుడు వాయు రూపంలోనే ఉంటారు. అది సమానంగా ఉండాలి. ఆ వాయువు. ఎలా అంటే శీతలం, ఉష్ణం 2 సమానంగా ఉండాలి. మనం తీసుకునే ఏ వాయువు వాల్యూమ్ గూడా 2 రంధ్రాల్లో ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు మధ్యాహ్నం పూట ఒక రకంగా, ఉదయం పూట ఒక రకంగా, సాయంత్రం పూట ఒక రకంగా, ఒకవైపు ఎక్కువగా గాలొస్తూ ఉంటుంది. ఒకవైపు తక్కువగా గాలొస్తుంటుంది. అదే వైస్ వెర్సా పీల్చుకోవడం కూడా అలానే ఉంటుంది. అలా కాకుండా సమానంగా ఉండాలి. అంటే ఒక 5, 10 నిమిషాలు మనం కూర్చొని ప్రశాంతమైన మనసుతో నిదానంగా పూర్తి గాలిని నెమ్మదిగా పీల్చినప్పుడు, వదిలినప్పుడు అది అలవాటు పడుతుంది. గాలికి మనం పీల్చడానికి. అప్పుడు మన గాలి ఒక సమానత్వం పొందాక అప్పుడు ఈయన ఎంటర్ అవుతాడు. అంతకుముందు ఈయన ఎంటర్ కాలేడు. ఎలా అంటే అలాంటి రేషియోలో ఉన్నప్పుడు. అటుపై ఒక వీర్యవంతమైన, ఖచ్చితమైన ఆయుధముగా నేను మారిపోతాను. అంటే లోపల ప్రవేశించాక గడ్డగట్టి ఈయన ఆయుధంగా ఒక వెపన్‌గా మారతాను అంటున్నాడు. నేను శిరస్సులో ప్రవేశించాక పూర్తి విరుద్ధమైన తత్వంలోకి మారిపోతాను. సున్నితము అనే దానికి విరుద్ధంగా, కఠినంగా, పదునుగా ఉండే ఒక ఆయుధంగా మారిపోతాను. సుగంధము అనే స్థితి కూడా మారిపోవును. అంటే సుగంధం ఇంక ఉండదు. శ్వేతవర్ణము కూడా మారిపోయి రక్తవర్ణమునకు తిరిగిపోవును. అంటే బాగా ఫియర్స్‌ఫుల్ అయిపోతాడు లోపలికి వెళ్ళి ఈయన. తరువాత నేనే ఒక శక్తిగాను, ఆయుధంగాను మారిపోయి యుగమార్పు యుద్ధానికి సహాయపడతాను. కఠినమైన ఆయుధం వలె అతి తీవ్రంగా ఉష్ణమును వెలిగక్కే అణువుగా రూపొందుతాను. ఎందుకంటే నా తత్వము చెరపడుటకు వీలు కానిది. ఒకవేళ అపూర్వంగా చెరపడినను అంటే యాస్ ఎన్ ఎక్సెప్షన్ కేస్ నేను ఒకవేళ బందీ అయినా కూడా రూపు మారిపోతాను. అంటే పైన చెప్పిన విధంగా మారిపోతాడు లోపలికి వెళ్ళాక. ఇంతకాలము వరకు ఈ భూమిపై యుగమార్పు పనికి అవతరించిన ఉన్నత దైవశక్తి నిండిన మానవ ఆత్మలకు మాత్రమే నేను శిరస్సులో చెరబడి పనిచేశాను. అంటే ఎన్నో వేల యుగాలు జరిగాయి. ఇప్పటికే మనం ఇప్పుడు మొదలుపెట్టిందే ఒక్క 108 మహాయుగాలు పూర్తయి రెండవ అంటే నెక్స్ట్ రెండవ అనకూడదు. నెక్స్ట్ మహా 108 మహాయుగాల పీరియడ్ స్టార్ట్ అవుతున్నది అని మన చేత శ్రీచక్ర సాధన చేయిస్తున్నారు అప్ప. సో, అలా మనకు తెలిసే ఇప్పుడు 108 ఇంటూ 71 అలా వేసుకుంటే మహాయుగాలు 4 వేసుకుంటే మహాయుగాలు ఇలాంటివి 108 జరిగిపోయాయంటే ఎన్ని సార్లు కలియుగం వచ్చుంటుందో, అన్ని కలియుగాల్లో మార్పు కోసం ఎంతమంది మహానుభావులు అవతరించి ఉంటారు. అది చెప్తున్నారు స్వామి. ఇంతకాలం వరకు ఈ భూమిపై యుగమార్పు పనికి అవతరించిన ఉన్నత దైవశక్తి నిండిన అంటే వాళ్ళందరూ అవతరించిన ఆ మానవాత్మలు, వాళ్ళు మానవుల రూపంలో వచ్చిన దైవీయ శక్తులు నిండిన ఆత్మలు వాళ్ళు. వాళ్ళ శరీరాల్లో మాత్రమే ఈయన శిరస్సులో చెరబడి పనిచేశాను అంటున్నారు. ఇప్పుడు అత్యంత అపూర్వంగా అంటే మళ్ళా ఎక్సెప్షనల్ కేస్
మన విషయంలో. ఎందుకంటే మనం దైవీ శక్తులతో నిండిన మానవాత్మలం కాదు మొదట్లో. అయితే ఇప్పుడు నింపుతున్నారు. సో, అపూర్వంగా కొద్దిమంది మానవ శిరస్సులలో చెరపడి యుగమార్పు పనిని చేపట్టి ఉన్నాను. యుగమార్పు పనులలో తీవ్రంగా నిమగ్నమై, భౌతిక ఆలోచనలు వదిలి, అధర్మాన్ని నశింపజేసి, ధర్మాన్ని నిలుపుటకు, మానవ ఆత్మలను విడిపించుటకై పోరాడే ఉన్నత మానవ ఆత్మల శిరస్సుల్లో ఇష్టము లేకున్నా ప్రవేశించి, నా సున్నితమైన శక్తులను ఘనీభవింపజేసి ప్రసాదిస్తాను. అంటే ఈయనకిష్టం లేదు. ఎందుకంటే ఈయన సాలిడ్ రూపంలోకి వెళ్ళలేడు. తర్వాత సున్నితమైన వాడు. లోపల ఆహ్, ఆహ్, ట్రాప్ అవ్వలేడు. చెరపట్టబడలేడు. ఇవన్నీ ఉన్నాయి ఈయనకు. కాబట్టి ఈయన లోపలికి పోవడం కుదరదు. కానీ ప్రవేశిస్తున్నాడు. అందుకని ఆ ప్రయోగం చేశారు. ఇష్టం లేకున్నా ప్రవేశించి ఎందుకంటే ఈ అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని నిలపటానికి తీవ్రంగా పోరాడుతున్న అగస్త్యుల వారి శిష్యుల కోసం వెళ్తున్నాను అని చెప్తున్నారు. నా సున్నితమైన శక్తులను ఘనీభవింపజేసి ఇది ఈయనకిష్టం లేని పని. సున్నితమైన శక్తులను ఈయన సాలిడిఫై చేసి లోపల ఆయుధంగా మారి ఆయన తత్వానికి వ్యతిరేకమైన తత్వాన్ని అడాప్ట్ చేసుకొని మరి మనకు సహాయం చేస్తాను అంటున్నారు. యాజ్ ఎ గిఫ్ట్. ఈ సమయంలో శ్రీచక్ర ధ్యాన సాధన చేస్తూ ఏమీ తెలియని స్థితిలో అయినా అంటే మనకు ఎందుకు చేస్తున్నాము? చేయమన్నారు అప్పా చేస్తున్నాం. కానీ మనకు పూర్తిగా దీని గురించి ఏం తెలీదు మనకు. ఇన్ని మెసేజెస్ వచ్చినా మనకు తెలిసింది ఒక శాతం కూడా మనకు అర్థం కాలేదు. కాబట్టి ఏమీ తెలియని స్థితిలో అయినా యుగమార్పు పనులలో తీవ్రంగా పాల్గొంటూ ఉన్న ప్రియమైన ఆత్మలలోనికి నేను ప్రవేశిస్తాను. ఈరోజు చేసే పూజల వలననే లోపల ప్రవేశిస్తాను. అయితే లోతైన శ్వాసను అందరూ ప్రయత్నపూర్వకంగా తీసుకోవాలి. ఉష్ణము, శీతలము సమముగా కలిసి నాసికల ద్వారా లోపలికి ప్రవేశిస్తున్న సమయంలో నేను నేను కూడా లోపల ప్రవేశిస్తాను. మల్లెల సువాసన మనసును తాకుట అందరూ తెలుసుకొనవచ్చును. అంటే మన మనసుకు హాయి కొలిపే మంచి సువాసన మనకు అనుభూతిలోకి వస్తుంది అంటున్నారు స్వామి. వెన్ హి ఎంటర్స్. భౌతికంగా కూడా ఏదైనా సువాసన కలిగిన మల్లికా పుష్పములను తెచ్చి పూజించండి. అంటే ఈ మల్లికల్లో అనేక జాతులుంటాయి. జాజులని, విరజాజులని ఎన్నో ఉంటాయి. వీటిట్లో మల్లిక జాతుల్లో ఏదైనా సరే, ఒక్క మల్లెపూలనే కాకుండా, జాస్మిన్సే కాకుండా ఇతర ఈ మల్లె జాతుల్లో, ప్రజాతుల్లో ఉండే అన్ని ఏవైనా పుష్పాలను మంచి సువాసన కలిగిన పుష్పాలతో తనను పూజించమన్నారు. అంటే శ్రీచక్రం పైన కాకుండా మామూలుగా కింద ఆయన్ని ఊహించుకొని కింద వేయడం. అనేక విధమైన మల్లికా పుష్ప జాతులున్నవి. సువాసన కలిగిన ఏ మల్లె అయినా మంచిదే. నేను లోపల ప్రవేశించుట దాని వలన సులభమగును. అంటే బయట కూడా ఆయనకు అలాంటి వాసన ఉంటే ఆయనకిష్టం. ఎందుకంటే ఆయన తత్వం కాబట్టి. అప్పుడు ఆయన ఈజీగా లోపల సంతోషంగా ఎంటర్ అవుతారు. మీకు తెలియకుండానే నేను సుగంధముగా మిమ్మల్ని చుట్టుకుంటాను. అంటే ఒకవేళ మనకు ఆ వాసన తెలియకపోయినా కూడా భయం లేదు. ఆయన ప్రామిస్ చేశారు. తెలియకుండానే వితౌట్ అవర్ నాలెడ్జ్ ఆయన లోపలికి వెళ్ళిపోగలరు. భక్తితో కరిగిపోయి ఈశ్వరుని ప్రార్థించి నన్ను లోపల స్వీకరించండి. అపూర్వంగా నేను గడ్డకట్టి మీ శిరస్సులో గలను. అంటే ఈయన ఇంతకు పూర్వం ఎప్పుడు గడ్డ కట్టలేదు. కానీ మన కోసం ఈ యుగమార్పు పని కోసం అప్పా తపస్సు వల్ల ఈయన గడ్డగట్టి మన శరీరంలో బంధింపబడగలను అంటున్నారు. నేను కరిగి పని చేయలేను. దానికి కారణము పొగ వంటి కరిగిన నా తత్వమే. కావున నేను ఎప్పుడూ కరిగి కలిసిపోయి పని చేయలేను. అంటే మన రక్తంలో కలవలేను అని మళ్ళీ చెప్తున్నారు స్వామి. అందుకే నేను ఘనీభవించి చెరపడి ఉన్నతమైన పనులను చేస్తాను. ఒక ఆశ నెరవేరుటకై సహాయపడుటకే నేను చెరబడుతున్నాను. అంటే ఒక ఆశ ఉందట. ఒక కోరిక. ఆ ఆశ నెరవేర్చాలి ఖచ్చితంగా. దానికి సహాయం కావాలి. దానికోసం నేను బంధించబడుతున్నాను అంటున్నారు స్వామి. ఆ ఆశ ఏందో తెలుసుకుందాం. ఆ ఆశ మీచే ఏర్పడినది కాదు. అంటే మనం ఆశపడ్డది కాదది ఆ ఆశ. అది మహాత్ముడైన అగస్త్యుల వారిచే ఏర్పడినది. వారే మీ శిరస్సులోకి చొచ్చుకొని వెళ్ళి మీలో ఒక ఆశను రూపొందించి ఉన్నారు. యుగమార్పు పనికి సహాయపడే ప్రత్యేకమైన మహాబుద్ధి కలిగిన అణువులను అంటే మహాబుద్ధి అణువులివి. వాటిని ఉత్పత్తి చేసి అనుగ్రహించమని నా కోసం కఠినమైన తపస్సు చేసి
వరం పొంది ఉన్నారు. అంటే ఈ ఆశను రూపొందించారు తనలో. ఆయన మనలో ఉన్నారు కాబట్టి, మనలో కూడా అది ఆశ పంచి ఉన్నారు ఆ ఆశను. అంటే మనకు తెలీదు ఈ ఆశ. ఈ మహాబుద్ధి కణాలను మనలో ఉత్పత్తి కావాలని మనకు తెలీదు గదా! కాబట్టి ఆ ఆశ అగస్త్యుల వారిది అని చెప్తున్నారు స్వామి. సో, ఆయన మన లోపల ఉండి ఆ ఆశను రూపొందించుకున్నారు మనలోనే. అప్పుడు గాని ఆయన మహాబుద్ధి అణువులను మన శిరస్సులో ఏర్పాటు చేయలేరు. సో, ఆ యుగ మార్పు పనికి సహాయపడటానికి మనలో ఉండే బుద్ధి అణువులు అంటే ఎలక్ట్రాన్స్ ఆహ్, ప్రతికూల అణువులు అవి సరిపోవు. కాబట్టి స్పెషల్‌గా మహాబుద్ధి హైయర్ స్టేట్ ఆఫ్ మహాబుద్ధి. ఆ మహాబుద్ధి కలిగిన అణువులను ఉత్పత్తి చేసి ఇవ్వమని, ప్రసాదించమని ఈయన మల్లికేశ్వర స్వామి కోసం కఠినమైన తపస్సు చేసి, ఆ తర్వాత వరం గూడా పొంది ఉన్నారు. అప్పుడు మన తలలోకి వెళ్ళున్నారీయన. స్వామి అప్ప. అందుకు అనుగుణంగా నేను సత్యయుగ వాసులుగా వికసిస్తున్న ప్రియమైన ఆత్మల శిరస్సులలో చెరబడి పనిచేయుటకై ప్రయత్నిస్తున్నాను. అందువలన నేనొస్తున్నానే గానీ అదర్‌వైజ్ రాను అంటున్నారు స్వామి. మీ శిరస్సులో నేను చెరబడుతున్నాను అంటే మీ తపస్సు ఫలితంగానే అది జరుగుతున్నదని భావించకండి. అంటే డోంట్ ఇమాజిన్ మీరేదో తపస్సు చేసేసారు. దానివల్ల నేను మొదట్లో చెప్పారు గదా! కఠినమైన తపస్సు చేస్తే తప్ప నేను లోపలికి పోను. సో, ఈ 108 రోజులే పెద్ద తపస్సని, అది చాలా కఠినమైందని అనేసుకొని, దానివల్ల ఈయనొచ్చేసాడని మనం ఎక్కడ అనుకుంటామో అనేసి భ్రమిస్తామని ముందే చెప్పేస్తున్నాడాయన మొహమాటం లేకుండా. మీ శిరస్సులో నేను చెరబడుతున్నాను అంటే, మీ తపస్సు ఫలితంగానే అది జరుగుతున్నది అని భావించకండి. భగవాన్ అగస్త్యులు తన ఫలితాన్ని తన శిష్యులకు పంచిపెడుతున్నారు. అందువలననే నేను మీ శిరస్సులను ఆక్రమిస్తున్నాను. అది క్లియర్ చేశారు స్వామి. క్రమక్రమంగా నేను ఘనీభవించి, ఒక ఆయుధముగాను, పదునైన ఒక కదలికగాను నేను రూపొందగలను. నేనే మీ శిరస్సులో ఏర్పడే మహాబుద్ధి అని తెలుసుకోనండి. అంటే ఈయనే మహాబుద్ధి కణాలను ఉత్పత్తి చేసే మహాబుద్ధి ఈయన. నేను సృజించే ఉష్ణ అణువులచే మాత్రమే నేను బడగలను. శ్రీ అగస్త్యుల వారికి ఈశ్వరుడు అనుగ్రహించి ఉన్న అనేక మహాబుద్ధి అణువులే మీ శిరస్సులో ఉష్ణ అణువులుగా మారి ఉన్నవి. వాటితో నా ఉష్ణ అణువులు కలిగును. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే అగస్త్యుల వారు ఆల్రెడీ ఆయన ఎన్నో వరాలు పొందుతున్నారు మహాశివుడి దగ్గర నుంచి. శివుడి దగ్గర నుంచి ఈయన వరంగా పొంది ఉన్న మహాబుద్ధి అణువులున్నాయి. వాటిని మనలో ప్రవేశపెట్టున్నారు. తనతో పాటు తెచ్చి ఆయన మనలో రిలీజ్ చేసి ఉన్నారు. మన ఎలక్ట్రాన్స్ అనే మామూలు బుద్ధి అణువులు కాకుండా ఈ మహా బుద్ధి అణువులు ఇకపై పనిచేస్తాయట. అవి ఉన్నాయి. కాబట్టి ఈయనని ఉత్పత్తి చేయమని వరం పొంది ఉన్నారు అగస్త్యులు. కాబట్టి మల్లికేశ్వరుడు కూడా లోపలికి వెళ్లి సాలిడిఫై అయ్యే ముందరే ఎలక్ట్రాన్స్ ఉత్పత్తి చేస్తారు. మహాబుద్ధి అణువులవి. వాటి ద్వారానే ఈయన బందీ గూడా అవుతారు. ముందర వాటి ద్వారానే ఈయన సాలిడిఫై అయ్యి, ఆ తర్వాత వాటి చేతనే మళ్ళీ ట్రాప్ అయిపోతారు. బంధించబడతారు. ఆ తర్వాత ఒక ఆయుధంగా మారి మనకు హెల్ప్ చేస్తాను అన్నారు. కాబట్టి ఈ మహాబుద్ధి అణువులు ఈయన ఉత్పత్తి చేసినవి అగస్త్యుల ద్వారా మనలో రిలీజ్ అయ్యి ఉన్న ఆ మహాబుద్ధి అణువులతో కలిసిపోతాడట ఈయన. ఇది జరిగే అక్కడ ప్రక్రియ చెప్పారు స్వామి. కావున నన్ను నేనే బంధించుకుంటాను అనియు, అగస్త్యుల వారే నాకు కావలి అనియు తెలుసుకొనండి. మహాబుద్ధి అనేది లోతైన సత్యాలను తెలియజేయను. జరుగుతున్నది ఏమిటి అని పూర్తిగా తెలియని వారికి నేనే తెలియజేస్తాను. అంటే తర్వాత ఈయన స్ఫురింపజేస్తారు మనకు. అంటే ఇన్ని చెప్పారు. ఇవి అర్థం కావాలి కదా మనకు. అందుకని ఆయనకు ముందే తెలుసు మనకు అర్థం కాదని. కాబట్టి మహాబుద్ధి ఈయన లోపల వచ్చేసారు కదా! ఇంకా మహాబుద్ధి వచ్చేసింది. అప్పా ద్వారా, ఈయన ద్వారా. ఆ మహాబుద్ధి ఇంక పని చేయడం స్టార్ట్ అయితే అంటే మనం వన్స్ వి యాక్సెప్టెడ్ దట్ అండ్ డీప్‌గా ధ్యానం చేస్తూ దాన్ని తెలుసుకుంటే దాని ద్వారా మనకి ఈ సత్యాలన్నీ బోధపడతాయి అంటున్నారు స్వామి. అలా ఏం తెలియకపోతే నేను హెల్ప్ చేస్తాను అంటున్నారు. మీ శిరస్సులలో ముక్కలు ముక్కలుగా పడి ఉన్న బుద్ధి అణువులను చిన్న చిన్న మాయాస్థితులను ఏర్పరిచి వానిని పొడి పొడి చేసి నిర్మూలిస్తాను. అంటే చిన్న చిన్న కొన్ని ఇల్యూషనరీ స్థితులు ఏవో అక్కడ పెద్ద స్టోరీస్ జరుగుతున్నాయి మన తలలో. కాబట్టి అట్టాటి ఇల్యూషనరీ పరిస్థితుల్ని ఏర్పరిచి మాయాస్థితులను ఆ బుద్ధి అణువులు ఏవైతో ముక్కలుగా పడి ఉంటాయట మన తలలో. ఎందుకంటే వేరే
ఫారిన్ బుద్ధి అణువులు మనలోకి వచ్చున్నాయి. అంటే అగస్త్యుల వారి దగ్గర నుంచి వచ్చున్నాయి. అవున్నాయి గాబట్టి వీటి పని ఇంక లేదు. కాబట్టి అవలా పడి ఉంటే వాటిని ఈయన మళ్ళీ తను ఒక ఆయుధంగా మారారు గదా! పొడి పొడి చేసి నిర్మూలించేస్తాను అంటున్నారాయన. దానికోసం చిన్న చిన్న మాయా స్థితులను ఏర్పరుస్తాను లోపల అంటున్నారు. అదే నా ఆయుధంతో చేసే మొదటి పని కాగలదు. అంటే మన బుద్ధి అణువులను చూర్ చూర్ జేసి మొత్తం నిర్మూలించడమే ఈయన మొట్టమొదటి పని ఆయన వెపన్ తోటి. మీ అజ్ఞానము, మీ బుద్ధి మరియు మీ అహంకారం మొదలైన అన్ని స్థితులను నేను నా మహాబుద్ధి అనే పదునైన ఆయుధంతో సరిచేస్తాను. లోతైన సత్యాన్ని గ్రహించండి. ఇకపై మీ బుద్ధికి మాకు మధ్యన యుద్ధం జరగగలదు. అల్టిమేటం ఇస్తున్నారు స్వామి. ఇంక మీట ఒక పెద్ద యుద్ధం జరగబోతోంది లోపల. అంటే మాకు, అంటే ఎవరికి? ఈ దైవీ అణువులందరికీ, శివుడికి, మనకు. శివ కణాలకు, మన బుద్ధికి. ఎందుకంటే కలియుగంలో మన బుద్ధి చాలా తెలివిగల వాళ్ళం మనం. మన బుద్ధి ఒప్పుకోదు గదా! కాబట్టి అక్కడ యుద్ధం జరుగుతుంది. ఎందుకంటే మనం చాలా బుద్ధిమంతులం కాబట్టి. ఆ బుద్ధి పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. అది ఒప్పుకోదు. అక్కడ యుద్ధం జరుగుతుంది. దీనిని అసత్యంగా భావించినచో అంటే ఎవరైనా గనక ఇప్పుడు చెప్పే విషయాలన్నీ ఏదో కలిపి కట్టుకథలుగా అలా భావించి ఇది నిజం కాదు అనుకుంటే దాని అర్థం ఏంటి చెప్తున్నారు. దీనిని అసత్యంగా భావించినచో అది విష కలుషితాలు అనగా టాక్సిన్స్ వెలువడుట వలననే అని అర్థం కాగలదు. అంటే ఆ వ్యక్తి పూర్తిగా టాక్సిన్ మయమైపోయి ఉన్నాడు. విష కలుషితాలున్నాయి. అజ్ఞానం పేరుకుపోయి ఉన్నది అతనిలో. మాయలో పడిపోయి ఉన్నాడు అని మనకు అర్థం చేసుకోవాలి. మనమే కనుక అలా అనుకొని ఉంటే మనకే తెలుస్తుంది మనం ఏ స్టేట్‌లో ఉన్నామని. అది చెప్తున్నారు స్వామి. వాటిని నేను నిర్మూలిస్తాను. అలా ఉన్నా కూడా ఈయన నిర్మూలించేస్తానంటున్నారు. దైవ కార్యము చేపట్టి ఉన్న ప్రియ శిష్యులు ఒకరితో ఒకరు అహంకార రూపమైన పోరాటం చేస్తున్నప్పుడు అది నాచే నిర్మూలించబడగలదు. అంటే శిష్యులు, అగస్త్యుల వారి శిష్యులు ఎవరైతే ఉన్నారో శ్రీచక్ర పూజ చేస్తూ వారందరిలో మధ్యలో ఈగో ప్రాబ్లమ్స్ వచ్చి ఫైట్స్ చేసుకుంటే నేనే గొప్ప, నేనే గొప్ప టైప్‌లో వాళ్ళని కూడా ఆయన వాటిని కూడా ఆ పోరాటాన్ని కూడా నిర్మూలిస్తాను అంటున్నారు. ఎలా అంటే నేనే ప్రతి ఒక్కరితోనూ పోరాడుతాను. అంటే ప్రతి ఒక్కళ్ళలో ఆయనే ఉన్నాడు. ఎవరైతే అహంకారం రైజ్ అవుతుందో వాళ్ళతో అపోజిట్ వాళ్ళతో వాళ్ళలో నుంచి ఈయన ఫైట్ చేస్తానంటున్నాడు. గర్వము మరుగై ప్రేమ పెరుగుటకు ఒక మార్గాన్ని ఏర్పరుస్తాను. సత్యము తెలుసుకొనుటకై శ్రీ మల్లికేశ్వరుని పరిపూర్ణమైన ఆశీస్సులు.